కూటమి ప్రభుత్వ 6 నెలల్లోనే ప్రజలపై బాదుడే బాదుడు అనే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అలాగే ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి ఆయన ముద్రగడ గిరిబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాకినాడ జిల్లా నియోజకవర్గ కేంద్రం ప్రతిపాడులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన పోరుబాట కార్యక్రమంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో పాటు ఆయన తనయుడైన ప్రతిపాటి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబులు ముఖ్య అతిథులుగా విచ్చేసి కూటమి ప్రభుత్వంపై వారు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. ముందుగా వేలాది మంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు అలాగే కార్యకర్తలతో ప్రతిపాడు విద్యుత్ సబ్ స్టేషన్ కు చేరుకున్న వారిరువురు నాయకులు స్థానికంగా కొద్దిసేపు నిరసన కార్యక్రమం చేపట్టి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. అనంతరం పేదలపై మోపిన అధిక ఛార్జీలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ముద్రగడ డిమాండ్ చేశారు. ఆ నేపథ్యంలోనే విద్యుత్ అధికారులకు వినతి పత్రాన్ని అందించినట్లు వారు వివరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ ఎప్పుడో తాతలు ముత్తాతలు తండ్రుల హయాంలో పేరుకుపోయిన విద్యుత్ బకాయిలను ప్రస్తుత కాలంలో చెల్లించమంటే ఏ విధంగా చెల్లిస్తారని ముద్రగడ తప్పుపట్టారు. అలాగే బాధిత కుటుంబాలైన ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల తరఫున వైఎస్ఆర్ పార్టీ అండగా నిలబడి పోరాటం చేసేందుకు కూడా వెనకాడేది లేదని ముద్రగడ గుర్తు చేశారు. అదేవిధంగా ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసగించిన కూటమి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కార్యకర్తలందరూ ముందుకు సాగాలని గిరిబాబు కోరారు. అలాగే ప్రతిపాడు నియోజకవర్గంలో కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని, అలాంటి వారికి ఏ కష్టం వచ్చినా ముద్రగడ కుటుంబం అనివేళ అండగా ఉంటుందన్న సంగతి తెలుసుకోవాలని గిరిబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు జెడ్పీటీసీ సభ్యురాలు మెహరా రాజరాజేశ్వరి, ఎంపీపీ గోళ క్రాంతి సుధాకర్, సర్పంచ్ గుడాల విజయలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి జమీల్, గౌతు స్వామి, బదిరెడ్డి గోవింద్, బీసెట్టి అప్పలరాజు, గొల్లపల్లి కాశీ, సకురు గుర్రాజు, నరాల శ్రీను, దళే చిట్టిబాబు, ప్రముఖ ఆర్ఎంపీ వైద్యులు అంది చిట్టికొండ, వెలుగుల రవి, అదేవిధంగా ప్రతిపాడు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ముద్రగడ పద్మనాభం అభిమానులు వేలాది మంది పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇది మంచి పని కాదు, మీరు 13వ తారీఖున జాయింట్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇమ్మన్నారు రైతు సమస్య మీద, ఈరోజు కరెంట్ సమస్య మీద ఈరోజు కరెంట్ డిపార్ట్మెంట్ ఇమ్మన్నారండి. అదే మూడవది పిల్లలకి స్కూల్ ఫీజులు రీఎంబర్స్మెంట్ గురించి వచ్చే నెల 3వ తారీఖుని ఒక అర్జీ ఇమ్మన్నారు. ఆ కార్యక్రమాలు చేపట్టామండి. మన బాధలు ముఖ్యమంత్రి గారు గ్రహించి వాటి పరిష్కారం కోసం వారు ఈ విధమైన ధర్నా చేయమని చెప్పారు. సుమారు 16,000 కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళ మీద ఇతరత్ర మీద ఈ కరెంటు బిల్లు ఎక్కువ వేస్తా ఉన్నారు. అది తగ్గించమని చెప్పేసి వారి యొక్క డిమాండ్ ఇది. ఆ డిమాండ్కి తగ్గ చర్యలు తీసుకోమని చెప్పి వారి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే చెప్పారో దాని మీద కూటమి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనం అర్జీ ఏడీ గారు లేరండి, ఏఈ గారికి ఇవ్వడం జరిగింది. దీని మీద తొందరలో చర్యలు తీసుకోమన్నాం. అలాగే దళితులకి తాత తండ్రి పెట్టిన బకాయిలు ఈరోజు వసూలు చేయడం కోసం ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. అది కూడా తప్పు సుమా. ఆ తాత తండ్రి చేసిన అప్పులకి మీరు బాధ్యులు చేయడం మంచిది కాదు సుమా. అది మీరు ఫీజులు తీసేసి వాళ్ళు బాధ పెడితే మళ్ళీ మీ ఆఫీస్కి వచ్చే పరిస్థితి కలగజేయద్దని చెప్పేసి ఆ విషయం కూడా చెప్పడం జరిగిందండి. అయ్యా అందరం సమిష్టిగా ఉండి మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా మన ధర్నా కార్యక్రమాల్లో ఎప్పుడు ఏ కార్యక్రమం చేపట్టినా మనం పాలు పంచుకొని మన పేదవాళ్ళ యొక్క కష్టాల్లో పాలు పంచుకుంటారు వారు. మనం కూడా వారికి సహకారంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రజాప్రతినిధులకి, సోషల్ మీడియా బృందానికి, ప్రెస్కి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈవేళ కరెంట్ ఛార్జీల మీద ఉద్యమం చేయమని పిలుపునిచ్చారు. ఆ విధంగానే మేము ఇక్కడికి వచ్చామండి. 15,000 కోట్ల పైగా బకాయిలన్నీ ఈవేళ వసూలు చేయడం కరెక్ట్ కాదండి. సంపద సృష్టిస్తానన్నారు. దళితులందరికీ ఇప్పటి నుంచో పూర్వం నుంచి ఉన్న కరెంటు బిల్లు అన్ని ఈవేళ వసూలు చేయడం అది కూడా సమంజసం కాదు.
ఈ విధంగానే ముందుకు వెళ్తే మనం ఏసీలు, ఫ్యాన్లు, మంచాలు అన్ని మర్చిపోయి పెరట్లో మడత మంచాలు వేసుకుని కిచెన్ కర్రలతో పడుకునే రోజులు తొందరలో ఉన్నాయని అందరూ గమనించాలి. అందరూ కూడా ఈవేళ నోరిప్పకపోతే వచ్చే 6 నెలల్లో బిల్లులు డబ్బులు త్రిబుల్ అయ్యి మనమందరం కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి దిగజారే పరిస్థితి తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సంపద సృష్టిస్తానన్నారు. దళితుల రక్తకూడుతో ఈవేళ సంపద సృష్టి అనేది మాకు వద్దని మేము ఖచ్చితంగా తేల్చి చెప్తున్నామండి. దళితులకి ఏ విధమైన హెరాస్మెంట్ చేసినా, మీటర్లు కట్ చేసినా మేమందరం అక్కడే ఉండి వాళ్ళకి ఉద్యమం ఇస్తామని మరొకసారి దళితులందరికీ మేము హామీ ఇస్తున్నాము. ఈవేళ రైతులు ఎప్పటి నుంచో పెట్టుకున్న అప్లికేషన్స్ అన్ని కూడా ఎక్కడ వాళ్ళు మూవ్ చేయకుండా వాళ్ళ మోటార్లు కానీ ట్రాన్స్ఫార్మర్ కానీ ఇవ్వకుండా ఆపారండి. ఎప్పటి నుంచో సంవత్సరం నుంచి ఉన్న అప్లికేషన్స్ అన్ని కూడా పెండింగ్ లో పెట్టారు. కారణాలు ఏమీ లేవు. ఎప్పటి నుంచో ఎందుకు ఆపారు అనేది కూడా ఎవరికి క్లారిటీ లేదండి. అది కూడా వెంటనే తక్షణమే ప్రయారిటీ బేసిస్ మీద ఇమీడియట్ గా రిలీజ్ చేయమని, వచ్చే కాలాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ రైతుల సమస్యలు ఎదుర్కోకుండా ఇప్పటి నుంచే దృష్టి పెట్టమని కూడా మేము ఈగాని రిక్వెస్ట్ చేయడం జరిగిందండి. ఇంకొక విషయం, ఈవేళ మా కార్యకర్తలు మండపం నుంచి వస్తుండగా వాళ్ళ మీద చాలా దారుణంగా అటాక్ జరిగిందండి. ఇలాంటి అటాక్స్ ఏమైనా జరిగితే ప్రతి అటాక్ ఉంటుందని, అందరూ సమన్వయంగా ఉండాలని కోరుకుంటున్నామండి. ప్రతి కార్యకర్తకి మరొకసారి హామీ ఇస్తున్నాం. మీకు ఎప్పుడు మా కుటుంబం అంతా మీకు అండగా ఉంటుందండి. మా పైన మన పార్టీ ఉంటుంది. ఆ పైన భయం అంటే తెలియని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎవ్వరూ దీనికి కూడా భయపడొద్దని ధైర్యంగా ఉండమని మరొకసారి